టీసీఎస్ ఇన్సిడెంట్ గురించి అందరికి తెలుసు గదా! అదే రోజు ఇంకొక 2 ఇన్సిడెంట్లు బయటపడ్డాయి. ఒకటేమో ఒకడు 180 మంది మైనర్ అమ్మాయిల ఫోటోలు, వీడియోలు తీసుకున్నది. ఇంకొకటొచ్చేసి హిందూ అమ్మాయిని రూ. 8,00,000 బేరం పెట్టడం. ఇట్లా అమ్మాయిలు లవ్ జిహాద్‌కి గురి కావద్దంటే మనోళ్ళకి లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ ఉందని తెలవాలి వాళ్ళకు. అట్లా తెలవాలంటే మీరే చెప్పాలి. మీరు ఎట్లాగో చెప్పరు కాబట్టి వీడియో అన్నా షేర్ చేయండి. మీరు సిగ్గు, మొహమాట పడి చెప్పకుంటా ఉంటే రేపు మీ తోడబుట్టినోళ్ళు ఏ ఆఫ్ఘనిస్తాన్ మార్కెట్‌లోనో, ఏ ఫ్రిడ్జ్‌లోనో, ఏ బుర్కాలోనో ఉంటారు. కాబట్టి లవ్ జిహాద్ అనేది ఉంది. జాగ్రత్తగుండని చెప్పండి. రెండోది కనెక్షన్‌లు. మీరు ఒకనితోటి ఫ్రెండ్‌షిప్ పెట్టుకోకండి. అమ్మాయిలతోటైనా, అబ్బాయిలతోటైనా. మీకు ఎవరితో పరిచయం లేనప్పుడు మిమ్మల్ని ట్రాప్ చేసుడు అసలు అమ్మాయిలతోటి జాగ్రత్తగుండండి. ఎందుకంటే ఈ లవ్ జిహాద్‌లో ఎక్కువ రోల్ వాళ్ళే ప్లే చేస్తారు. అందరూ అట్లుండరుగా బ్రో అంటావా? అవును. అక్కడక్కడ ఆణిముత్యాలుంటరు. నేను గూడా చూషినా. నీకు వాళ్ళ మతం గురించి చెప్పడం, బుర్కా వేయడం ఇలాంటివి చేసినప్పుడు నువ్వు రియలైజ్ గావాలి. వీళ్ళు నన్ను ట్రాప్ చేస్తుర్రని అర్థం చేసుకోవాలి. అబ్బాయిలను పరిచయం చేయడం ఇవన్నీ హింట్స్. మీరప్పుడే ఆ అమ్మాయితోటి ఫ్రెండ్‌షిప్ తగ్గియాలె. మూడోది వాళ్ళేం జేసినా మనం ఏం జేయట్లే అనే ధైర్యం. భయం అనేది లేదు వాళ్ళకు. అనుకోకుండా ఒక నీటి చుక్క పడితే చంపేస్తారు. అంత ధైర్యం ఉంది వాళ్ళకు. ఒక బుర్కా యేసుకున్న అమ్మాయితోటి రోడ్ మీద కలిసి మాట్లాడుకుంటూ పోతే ఎవడో తెలియనోడొచ్చి ఆపి మరీ కొడతాడు నిన్ను. వానికి ఆ అమ్మాయికి ఏ సంబంధం గూడా ఉండదు. అట్లా అడిగే ధైర్యం లేదు మనకు. ఒకవేళ అట్లా అడిగితే ఆ అమ్మాయిలే నీకెందుకురా నువ్వు ఓన్‌గా బై అంటరు. ఈ వీడియోని మీ దోస్తులకు గాని, మీ చెల్లెలకు గాని, మీ అక్కలకు గాని షేర్ చేయండి. ఎందుకంటే రేపు జిహాద్‌కి గురైనాక చేసేదేముండదు.